పశువుల ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, ఆధునిక పద్ధతులు, రైతులకు సాంకేతిక అవగాహన కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజవోలులో జరిగిన జిల్లా స్థాయి పశు సంవర్ధక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో పశు సంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే పశు వైద్య సేవలను గ్రామ స్థాయికి చేరవేసి రైతులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరంలో పాలల్లో విషపూరిత రసాయనాలు కలపటం వల్ల జరిగిన విషాద సంఘటన నేపథ్యంలో ప్రజల్లో పాలపై ఏర్పడిన అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేసి ప్రజలకు సురక్షిత పాలు అందించేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక రంగంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఆదర్శ పశు రైతులను ప్రోత్సహించడం ద్వారా ఉత్పత్తి, ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి టి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, ఆదర్శ పశు రైతులు పాల్గొన్నారు. Reason I have come to talk to you in today's gathering. So మీ అందరికీ తెలుసు, మన రాజమండ్రిలో మన మిల్క్ క్రైసిస్ జరిగింది. సో యాక్చువల్గా జరిగింది కూలెంట్ లీకేజ్, కానీ అది కల్తీ పాలు. ఈవెన్ సీఎం గారు కూడా కల్తీ పాలు అనే అనుకున్నారు. తర్వాత మేము చెప్పాము, సార్ ఇది ఇథిలిన్ గ్లైకాల్ కూలెంట్ లీక్ అయింది, దానివల్ల వచ్చింది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎంటైర్ పబ్లిక్, నాట్ జస్ట్ ఇన్ రాజమండ్రి బట్ అక్రాస్ తెలుగు స్టేట్స్, అక్రాస్ కంట్రీ, అందరికీ కూడా అసలు మనం తాగే పాలు మంచి పాలు. చాలామంది నమ్మకాలని మనము ఆ రోజు ఏమంటారు వమ్ము చేసినట్టు జరిగింది. నేను ఎవరిని కలిసినా సరే అసలు నేను తాగే పాలు మంచి పాలు. ఆ రోజు ఆ క్రైసిస్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యం చాలా బాగున్న వాళ్ళు, ఆరోగ్యం బాగా చూసుకుని అవసరమైతే రూపాయి ఖర్చు ఎక్కువ పెట్టేవాళ్ళు. అందరూ మామూలుగా ప్యాకెట్ పాలు కొనేసి ఎదురు తాగే వాళ్ళు కాదు. ప్లాన్ చేసుకుని మాకు మంచి పాలు కావాలని ఫలానా ఇది అని చెప్పి అలా అని చెప్పి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ. సో ఆరోగ్యం గురించి బాగా ఆలోచించిన వాళ్ళకి అలా అవ్వడము, అసలు మనం ఏం పాలు తాగుతున్నాము, అది ఆ పాలు మంచివా కాదా అని చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడం అనేది, ప్రజలకు మనం నమ్మకం ఇవ్వకపోవడం అనేది, వీ హ్యావ్ ఫెయిల్డ్ ఎట్ ఇట్. నాకు ఆ క్రైసిస్ అయినప్పుడు అర్థమైంది.